హేరోదు రాజు కాలంలో యేసు యూదులలోని బెత్లెహేములో జన్మించినప్పుడు తూర్పు నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా జన్మించిన అతను ఎక్కడ ఉన్నాడు? మేము తూర్పున అతని నక్షత్రాన్ని చూశాము మరియు ఆయనను ఆరాధించడానికి వచ్చాము. హేరోదు రాజు ఈ మాటలు విన్నప్పుడు అతను మరియు అతనితో పాటు యెరూషలేము అంతా కలత చెందారు. మరియు అతను ప్రజల ప్రధాన యాజకులను మరియు శాస్త్రులందరినీ ఒకచోట చేర్చి క్రీస్తు ఎక్కడ జన్మించాలో వారిని కోరాడు. మరియు వారు అతనితో యూదులలోని బెత్లెహేములో, యూదా దేశంలోని బెత్లెహేము యూదా దేశపు రాజులలో ఇలాగ వ్రాయబడి ఉన్నది: యూదా అధిపతులలో చిన్నవాడు కాదు, నీ నుండి ఒక అధిపతి వచ్చును. నా ప్రజలు ఇశ్రాయేలు పరిపాలిస్తాడు. అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రం ఏ సమయంలో కనిపించిందో శ్రద్ధగా వారిని అడిగాడు. మరియు అతడు వారిని బెత్లెహేముకు పంపి, వెళ్ళి చిన్నపిల్లల కోసం వెతకాలి. మరియు మీరు అతన్ని కనుగొన్న తర్వాత నేను కూడా వచ్చి ఆయనను ఆరాధించేలా నాకు మళ్ళీ తెలియజేయండి. వారు రాజు మాటలు విని వెళ్ళిపోయారు. మరియు ఇదిగో వారు తూర్పున చూసిన నక్షత్రం చిన్న పిల్లవాడు ఉన్న చోటుకి వచ్చి నిలబడి వరకు వారి ముందు వెళ్ళింది. వారు నక్షత్రాన్ని చూచి వారు గొప్ప ఆనందంతో ఆనందించారు. మరియు వారు ఇంట్లోకి వచ్చినప్పుడు వారు చిన్న పిల్లవాడిని అతని తల్లి మరియతో చూసి పడి అతనికి నమస్కరించారు. మరియు వారు తమ సంపాదన తెరిచి అతనికి కానుకలు సమర్పించారు, బంగారం మరియు సుగంధ ద్రవ్యాలు మరియు మిర్రా. మరియు వారు హేరోదు వద్దకు తిరిగి రాకూడదని కలలో దేవుడు హెచ్చరించబడినందున వారు వేరే మార్గంలో తమ స్వంత దేశానికి బయలుదేరారు. మరియు వారు వెళ్ళినప్పుడు ఇదిగో ప్రభుదూత యోసేపుకు కలలో కనిపించింది, లేచి పిల్లవాడిని మరియు అతని తల్లిని తీసుకొని ఈజిప్టుకు పారిపో. నేను మీకు కబురు చెప్పే వరకు అక్కడ ఉండండి. అతన్ని నాశనం చేయడానికి చిన్న పిల్లవాడిని కోరుకుంటారు. అతను లేచి రాత్రికి పిల్లవాడిని మరియు అతని తల్లిని తీసుకొని ఈజిప్టుకు బయలుదేరారు. మరియు హేరోదు చనిపోయే వరకు అక్కడ ఉన్నారు. ఈజిప్టు నుండి వచ్చినట్లు ప్రవక్త ద్వారా ప్రభువు ద్వారా చెప్పబడినది నెరవేరుతుంది. నా కొడుకుని పిలిచాను. అప్పుడు హేరోదు జ్ఞానులు తనను ఎగతాళి చేయడం చూచి విపరీతమైన కోపం తెచ్చుకొని బయటకు పంపి బెత్లెహేములోను దాని తీర ప్రాంతాలన్నిటిలోనూ 2 సంవత్సరాల నుండి మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరినీ చంపాడు. అతను జ్ఞానులను శ్రద్ధగా విచారించిన సమయం అప్పుడు యిర్మీయా ప్రవక్త చెప్పిన మాట నెరవేరింది. రామాలో ఒక స్వరం వినిపించింది, మరియు వారు లేరు కాబట్టి వారు ఓదార్చలేరు. నజరేతుకు తిరిగి వెళ్ళు. అయితే హేరోదు చనిపోయినప్పుడు ఇదిగో యెహోవా దూత ఈజిప్టులో యోసేపుకు కలలో కనిపించింది, లేచి పిల్లవాడిని మరియు అతని తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. ఎందుకంటే
వారు చనిపోయారు. చిన్నపిల్లల ప్రాణాలను కోరింది. మరియు అతను లేచి శిశువును మరియు అతని తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. అయితే అర్కిలాసు యూదులో తన తండ్రి హేరోదు గదిలో రాజ్యం చేశాడని విన్నప్పుడు అతను అక్కడికి వెళ్ళడానికి భయపడి కలలో దేవుని గురించి హెచ్చరించినప్పటికీ అతను గలిలయలోనికి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడకు వచ్చి నివసించాడు. నజరేతు అనే పట్టణం ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరేలా అతడు నజరేయుడైన అని పిలువబడతాడు.